అందరికీ శనార్థి. నేను మీ బ్రాహ్మిణి. ఇయాల్టి బరాబర్ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూసుకొని వార్తలలోకి పోదాం. మానేలు మాకు కావాలి, తెలంగాణలో మరో పోరాటానికి పిలుపు. రెపరెప రాజకీయం ముదురుతున్నది గింతగనం. ఓర్ని ఈ రపరప పంచాయతీ ఇంకా ఒడుస్తలేదు కదా. మేం డైలాగులు వాడితే తప్పంటారు. మరి అసొంటప్పుడు సినిమాలలో ఎందుకు పెడుతున్నారు ఆ డైలాగ్స్? సెన్సార్ ఏం చేస్తున్నట్లు అని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? మీకు వచ్చిందో రాలేదో కానీ గీసారికి వచ్చిందోల్లా. మరి గాసారి ఎవరంటే మీరే చూడండి. సినిమా వాళ్ళని చూసి రాజకీయ నాయకులు నేర్చుకుంటున్నారో, రాజకీయ నాయకుల్ని చూసే సినిమాలు తీస్తున్నారో అర్థమైతలేదు. పోన్రి, సినిమాలలో రాజకీయ నాయకులు వేషం వేస్తుంటే రాజకీయ నాయకులేమో సినిమా డైలాగులు కొడుతున్నారు. ఈ పుష్ప 2 సినిమా ఏమంట వచ్చిందో కానీ అందులో రప్ప డైలాగ్ అయితే 2 తెలుగు రాష్ట్రాలను ఊపుతుంది. ఇగో ఇంకా ఓడవలేదా ఈ పంచాయతీ అంటారా? ఒరుసుడెక్కడిది? ఇగో మళ్ళా ముంగటేసుకొచ్చిండు గీ సారు ఇనుర్యోపారి. సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు 2 రిమాండ్కు పంపారు. అడుగుతా ఉన్నా, నీకు అంత కష్టంగా ఉంటే సెన్సార్ బోర్డులో దానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలా? డైలాగులు తీసేయండి. ఇంకా బాలకృష్ణ సినిమాలు, పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తే ఇంకా పెద్ద పెద్ద డైలాగులు కనిపిస్తాయి. నాకు ఇప్పుడే ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్కి ముందు శ్రీహరి నాకు చూపించినట్టు కొన్ని డైలాగులు, ఆ సినిమా డైలాగులు, వాళ్ళ సినిమా డైలాగులు చూస్తే ఇంకా దారుణమైన డైలాగులు. నీకు డైలాగులు నచ్చకపోతే సెన్సార్లు తీసేయండి. సెన్సార్ బోర్డు ఎందుకు పర్మిషన్? సెన్సార్ బోర్డు ఉండేది ఎందుకు? అంతేగాని ఆ సినిమా డైలాగులు సినిమా వచ్చిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా డైలాగులు, ఆ సినిమాలో మంచి పాటలు ఉంటే ఆ మంచి పాటలు అవన్నీ న్యాచురల్గా ప్రసిద్ధి చెందుతాయి. ఆ సినిమాలో మంచి పాట ఏదైనా ఉంటే ఆ మంచి పాట పాడినా తప్పే అంటావు. ఆ సినిమాలో ఏదైనా మంచి డైలాగులు ఏదైనా వీళ్ళకి నచ్చితే ఆ నచ్చిన డైలాగులు వీళ్ళు పోస్టర్లుగా పెట్టినా తప్పే, వీళ్ళు మాట్లాడినా తప్పే, వాళ్ళు ఇలా అన్నా తప్పే, వాళ్ళు ఇలా అన్నా తప్పే. ఎందుకు మరి సినిమాలు ఎందుకు తీస్తున్నారు స్వామి? మీరు ఆపేసేయండి. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్నది నిజంగా ఆలోచన చేసుకోవాలి మనం అంతా. ఇలాగొచ్చే నష్టపోయింది. అదే సినిమా డైలాగులు రాసుకున్నాడు. గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టుగా ప్రతిదీ కూడా వాళ్ళు ఏమన్నా కానీ. అగో విన్నారు కదా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సార్ మాటలు. సినిమా డైలాగులు మరి మేము బయటకు వస్తే అట్నే వాడతాం, సెన్సార్ ఏం చేస్తుంది? సెన్సార్ అడ్డుకోవాలి కదా ఇటువంటి డైలాగులను. వాళ్ళు ఎందుకు పర్మిషన్ ఇస్తున్నట్టు? ఇష్టం వచ్చిన ఆట ఆడిత్తురు, ఇష్టం వచ్చిన పాటలు పాడిపిత్తురు, ఇష్టం వచ్చిన డైలాగులు చెప్పిత్తురు. వాళ్ళు చేస్తేనేమో తప్పు లేదు. మరి బయటకు వస్తే మేము కూడా ఫాలో అవుతాం కదా, మేము కూడా ఫ్యాన్స్ ఉంటాం కదా హీరోలకు అన్నట్టే మాట్లాడుకొస్తుండులా ముఖ్యమంత్రి మాజీ. ఇది మొన్నటిదాకా తెలంగాణలో కూడా నడిచింది ఈ రప్ప రాజకీయం. రప్ప ఏంది, ఎసుడు ఏంది, ఇది క్రైము. గిట్లా మాట్లాడతారా రాజకీయ నాయకులు? సినిమాలు అంటే 2 గంటలు చూస్తాం, బయటకు వస్తాం. కానీ రాజకీయ నాయకులు ప్రజల చేత ప్రజలకు ఎన్నుకోబడ్డ నాయకులు గిట్లా మాట్లాడితే గిట్లా హింసను ప్రేరేపించేటట్టుంటాయి ఆ మాటలు అని చెప్పేసి ఇంకొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఓ లెక్క ప్రకారం జగన్ సార్ మాటలు కూడా లెక్కనే అనిపిస్తున్నాయి. ఎందుకంటే సినిమాలు చూసి ఈ మధ్యలో చాలా మంది చెడిపోతున్నారు. అట్లనే రాజకీయ నాయకులు కూడా చెడిపోతున్నారా ఏంది మీకు డౌట్ రావచ్చు. అంటే అది వాస్తవమే అనుకోరాదు ఇక ఈ మాటతోనైతే. ఇక చూడాలా మరి రప్ప పంచాయతీ ఇంకెన్నొద్దులు ఉంటుందో ఏమప్పో. తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడింది ఈ తెలంగాణ. గసోంటిది ఇప్పుడు మా నీళ్లు దోసుకపోతుంటే ఊరుకుంటారా? మళ్ళొక పోరాటం చేయాల్సిందే. తయారుగారి మన నీళ్లు మలుపుకోకపోతుంటే చూస్తూ ఊరుకుంటామా? మళ్ళొక పోరాటానికి తయారు కావాల్సిందే అంటున్నాడు గీసారు. ఆ సారు ఎవరు అంటే మీరే చూడుర్రి. ఈ గోదావరికి నీళ్లు మలుపుకపోతున్నాడు చంద్రబాబు. మేము నీళ్లు నిధులు నియామకాలు కావాలనే మా తెలంగాణ తెచ్చుకుంటే తెలంగాణ వచ్చేం పోయిదా? నీళ్ళని మళ్ళీ ఆంధ్రకే పోవట్టే చంద్రబాబు సార్ మలుపుకపోవట్టే. చంద్రబాబు ఏమన్నా అంటేనేమో మిగులు నీళ్ళనే తీసుకుపోతున్నాం అంటున్నాడు. కానీ మన నీళ్ళని మళ్ళీ అట్టే మలుపుకపోతున్నారట. కాబట్టి మన తెలంగాణకు ఎన్ని గోదావరి నీళ్లు రావాలి అన్ని రావాల్సిందే అని చెప్పేసి కయ్యానికి తయారు కావాలంటున్నాడు జగదీష్ రెడ్డి సారు ఈనూరుపారి. చర్చలకు పోతా చంద్రబాబుతో మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. దొంగతనానికి వచ్చినంత చర్చలు చేస్తాడు ఎవడన్నా ప్రపంచంలో? నీ ఇంట్లో దొంగతనం కొరకు వచ్చినానికి కూర్చోబెట్టి చర్చ చేస్తావా? ఏమి దొబ్బిపోదామని వచ్చినావు, ఎంత దొబ్బిపోదామని వచ్చినావు, నా ఇంట్లో ఉన్న 10 తులాల బంగారం వేసుకుపోతావా, 5 ఉంచిపోతావా అని చర్చ చేస్తావా?
చర్చలేంది చర్చలు? నీ హక్కును ఉపయోగించుకోవాలి. ఎక్కడైతే కొట్లాడాలో అక్కడ కొట్లాడాలి. అది వదిలిపెట్టి చర్చలు చేస్తా నేను. ఏం చర్చలు చేస్తావు? నీ బంధ చర్చలు. కాళేశ్వరం అంటే ఏందో నీకు తెలియకపోయా, బడుగు కూడా తెలియకపోయా. దేవాదుల ఏ నది మీద ఉంది అని అడిగిన జ్ఞానం నీది. బనకసెర్ల అంటే ఏంది, అది ఏ ఊర్లో ఉంది, తెలంగాణదా ఆంధ్రదా, ఉంటే అది ఏ జిల్లాదో తెలియకపోయా. ఏం చర్చలు చేస్తావు నువ్వు చంద్రబాబుతో? గోదావరి నీళ్లు గల్లు మలుకపోతుంటే మనం చూసినది తెలంగాణ ఉద్యమం ఎట్లయితే వచ్చిందో, తెలంగాణ కోసం ఎట్లయితే కొట్లాడినామో మన నీళ్ళ కోసం మళ్ళీ మనం అట్లనే కొట్లాడాలి. మన ముఖ్యమంత్రి ఉండి కొట్లాడతాడేమంటే ఇంటికి దొంగతనానికి వచ్చిన ఆయనను చర్చలు జరుపుతామంటారు. ఇంటికి దొంగతనానికి వచ్చిన వాళ్ళని చర్చలు జరుపుతారా? కాబట్టి పబ్లిక్ మన నీళ్లు మనకు కావాలంటే మళ్ళా మనం తెలంగాణ ఉద్యమం ఎట్లయితే చేసినామో అట్లా మనం కొట్లాడాల్సిందే. ఆంధ్రోళ్ళు నీళ్లు మలుపుకోపోకుండా చూడాల్సిందే. ఇంటి దొంగని ఈశ్వరుడైనా గుర్తెరగడు అన్నట్టు కాలేజీ మాటలు గుర్తు చేసిండి. ఇక ప్రాణం పోయినా తెలంగాణ సాధిస్తామని ఎంత పట్టుదలతో పనిచేసినామో ఇవాళ ఇంటి దొంగల నుంచి ప్రమాదం వచ్చింది. కాబట్టి మన హక్కులకు, మన నీళ్లు దోపిడికి గురే ప్రమాదం వచ్చింది. ఇంటి దొంగతోనే ప్రాణగండం వచ్చింది. కాబట్టి ఇంటి దొంగలను ఇక్కడనే పాతరేయమని చెప్పి కాలోజీ ఏది చెప్పిండో అది చేసి తీరాలి మనము. ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే ప్రాంతం దాటేంత వరకు పారదోల్దాం, ప్రాంతీయుడు దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాత వెళ్దాం. కానీ ముందుగానైతే మన తెలంగాణ నీళ్ళను కొట్లాడి మనం తెచ్చుకుందాం, మలుపుకుందాం అని పబ్లిక్ అయితే గట్టిగానే ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఇక చూడాలి ఈ దెబ్బతో నీ చంద్రాల సార్ ఏమైనా వెనకకు తగ్గుతాడో లేకపోతే అట్లనే మలుకపోతాం అంటాడు. ఇప్పటికైతే గింతే. ఇక చూడాలి ముందు ముందు ఈ పంచాయతీ ఇంకెంత దూరం పోతుందో. పోన్రి. ఇప్పుడు పబ్లిక్ తో మాట్లాడుదాం. తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలపైన తెలంగాణ రాష్ట్ర మహిళా సంఘాలు మహిళలు కూడా బగ్గుమంటున్నారు. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఎవరైనా భావ వ్యక్తీకరణ మాట్లాడొచ్చు, ఎవరైనా ఏదైనా విమర్శించవచ్చు. కానీ వ్యక్తిగత విమర్శలకు ఏమాత్రం కూడా తావులేదు. ఒక గౌరవప్రదమైన ఎమ్మెల్సీ స్థానంలో ఉండి సాటి ఎమ్మెల్సీ, మహిళా ఎమ్మెల్సీ పట్ల ఈ అనుచిత వ్యాఖ్యలు చేయడం పైన పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు బాధపడుతుంది. ఏదైనా అంటే నోటికి ఏదొస్తే అది ఎంతైతే అంత వాగడం అనేది, అందరికీ మాటలు వస్తాయి, ప్రజాస్వామ్యంలో ఎవరు ఏమైనా మాట్లాడొచ్చు అనుకుంటే చాలా తప్పండి అది. ఇలా కొన్ని లక్షల మంది మహిళలు కవితక్క గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్న తరుణంలో ఒక మహిళా ఎమ్మెల్సీని పట్టుకొని ఇలాంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అవి మాకు అనడానికి కూడా వస్తలేదు మా నోటితోని. మరి అట్లాంటి మాటలు మాట్లాడడం పట్ల అందరు కూడా మనస్తాపానికి గురైన మాట వాస్తవమే. రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే మహిళలు బయటకు వస్తున్నారు. కవితక్క గారిని చూసి ఎంతో మంది ఇన్స్పిరేషన్ గా తీసుకొని మహిళలు సైతం రాజకీయాల్లో ఉండాలని చెప్పేసి ఢిల్లీలో ధర్నా చేసి 33% రిజర్వేషన్ సాధించిన ఘనత కూడా తనకే దక్కింది. అంటే ఇలా బీసీల గురించి, అంటే వెనుకబడిన తరగతుల గురించి, వెనుకబడిన కులాల గురించి కొట్లాడడం తప్పండి. అంటే బీసీల గురించి కొట్లాడాలంటే బీసీ మహిళ అయి ఉండాలా? అంటే మరి ఈ లెక్కనే రాజీవ్ గాంధీ గాని మరి సోనియా గాంధీ గాని మరి అగ్రవర్ణాలే కదా, మరి వాళ్ళు కూడా బీసీల పక్షాన కొట్లాడుతున్నప్పుడు కవితక్క గారు ఎందుకు కొట్లాడొద్దు అనేది నేను ఇక్కడ ఒక ప్రశ్న వేస్తున్నా. ఇవాళ తీన్మార్ మల్లన్న అనేటువంటి వ్యక్తి ఒక అసాంఘిక శక్తిగా తయారై తెలంగాణలో ఎవరిని పడితే వాళ్ళను ఎంతటి వాళ్ళనైనా ఏమైనా మాట్లాడొచ్చు అనుకుంటే ఇక్కడ నడవదండి. నిన్న జరిగిన ఘటనే దీనికి సాక్ష్యంగా చూడొచ్చు. గతంలో అగ్రవర్ణాల మీద చాలా గలీజ్ వర్డ్స్ యూజ్ చేసి వాళ్ళ ఆగ్రహానికి గురై పార్టీ నుంచి కూడా సస్పెండ్ అయిన దాఖలాలు చూసినాం. మరి ఇవాళ ప్రజాగ్రహణకు ముఖ్యంగా మహిళల ఆగ్రహానికి లోనైన తీన్మార్ మల్లన్న నిన్న దెబ్బలు కూడా పడడం జరిగింది. ఇక అంతకంటే ఇంకేముంటదండి శిక్ష? ఒక మగాడిగా ఆడవాళ్ళు పోయి కొట్టినట్టు ఇక అంతకంటే పెద్ద శిక్ష ఏముంటది? ఇకనైనా నోరు అదుపులో పెట్టుకొని ఇవాళ మా అందరికీ కూడా ఇన్స్పిరేషన్ అయినటువంటి మా కవితక్క గారిని ఆ మాటలు అన్నందుకు ఆయన వెనక్కి తీసుకోవాలి. నిజంగా కూడా ఆయన బయట తిరిగే పరిస్థితులు కోల్పోయిండండి. ఇలా ఇంతమంది మహిళల ఆగ్రహానికి గురైందంటే ఆయన బతికే వేస్ట్ అనిపిస్తుంది. చింతపండు నవీన్ అనే వ్యక్తి ప్రతి ఒక్కరిని విమర్శించడం ఆయనకు అలవాటైపోయింది. ఆయన మొరుగుడు ఎవరు కూడా భరించలేరు. ఎందుకంటే మంచి చెడు ఏది ఆలోచించకుండా మాట్లాడతాడని అందరికీ తెలిసిన విషయమే. కానీ నీకు ఇంత రియాక్షన్ ఎందుకు అయ్యింది అనంటే, ఆడబిడ్డ, మన తెలంగాణ ఆడబిడ్డగా భావించే మా కవితక్కని నువ్వు నోరు జారి ఒక మాట అన్నావు. అది ససే మీర నీ ఇంటి వాళ్ళు కూడా ఒప్పుకునే మాట కాదది. ఎందుకంటే ఒక ఆడపిల్ల విషయంలో మాట్లాడుతున్నప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నువ్వు ఆషామాషి ఆడపిల్ల గురించి మాట్లాడట్లేదు.
ఒక గ్రేట్ తెలంగాణ సాధించినటువంటి ఒక సాధకుడి కూతురు గురించి మాట్లాడుతున్నాం. ఇంట్లో ప్రతి ఒక్కరికి ఆడపిల్లలు ఉంటారు కాబట్టి మేము ఊరుకునేది లేదు. కంపల్సరీ మేడం మాకు పిలవాల్సిందే. మేము ఆమెకి కంపల్సరీ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కంప్లైంట్ స్వీకరించి మల్లన్నని ఎట్టి పరిస్థితిలో కూడా ఇవాళ అరెస్ట్ చేయాలా, చేసేంత వరకు కూడా ఇక్కడ నుంచి మహిళా లోకం కదిలేదే లేదండి. తీర్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలకి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులందరూ కూడా తలదించుకునే విధంగా నిజంగా చాలా ఘోరంగా మాట్లాడిండు. అట్లాంటి వానికి ఏం చేసినా కూడా అది ఆ పాపం అనేది పోదు. ఎందుకంటే ఇవాళ తీర్మార్ మల్లన్నని ఖచ్చితంగా అరెస్ట్ అనేది చేయాలి. ఆయన మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా అందరి ముందు కూడా క్షమాపణ కోరాలని చెప్పి ఇవాళ మేమందరం మహిళలను కూడా ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినాము. ఇవాళ తీర్మార్ మల్లన్న మాట్లాడిండు ఏమని, మంచం పంచుకుంటావా అనేసి కంచం పంచుకోవాలని మాట్లాడిండు. అది తెలంగాణ రాష్ట్రానికి ఎంత సిగ్గుచేటు. అట్లాంటి ఆ తోటి ఎమ్మెల్సీ ఉన్న కవితకని ఆ విధంగా మాట్లాడొచ్చా? తీర్మార్ మల్లన్నకి ఒకటే హెచ్చరిస్తున్నాం, మహిళలంటే ఏమనుకుంటున్నావు అసలు? మహిళలు నీకు శాంతియుతంగా కనిపిస్తున్నారేమో కానీ మహిళల్ని ఆదిశక్తి రూపంగా చూడొద్దని చెప్పి చెప్తున్నాము. ఇంకొకసారి ఇటువంటి వాక్యాలు ఏవైనా చేసినా సరే మేము మహిళలందరం కూడా చెప్పుతో కొడతామని చెప్పి ఇవాళ మేము ఇక్కడ అందరం మహిళలందరం కూడా ఆయన హెచ్చరిస్తున్నాము. ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ పదవిని అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు వేస్తేనే ఒక హోదా ఒక పదవి అనేది వస్తుంది. ఇవాళ బీసీకి ఏ విధంగా సపోర్ట్ చేశారని చెప్పి మల్లన్న గారు ప్రశ్నించినారు. మళ్ళీ నీకు ఏ కులస్తులు వేస్తే నువ్వు ఎమ్మెల్సీ పోస్ట్ వచ్చింది? నీకు అంటే ఓన్లీ బీసీ కుటుంబాలు వేస్తేనే వచ్చిందా? ఎస్సీ ఎస్టీ వాళ్ళు లేరు, అక్కడ మైనార్టీ వాళ్ళు లేరు, అక్కడ ఓసీ వాళ్ళు లేరా? ఒక ప్రజానాయకుడు, ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకుడు, ప్రజల శ్రేయస్సు కోరుకునేవాడు ఖచ్చితంగా ఎవరికి ఏ సమస్య వచ్చినా భుజాల పైన మోసుకొని వాళ్ళ సమస్యను తీర్చే విధంగా ఉండాలి. కానీ ఒక మహిళగా ఆమె అన్ని శక్తులు కూడగట్టుకొని ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా సరే ఇవాళ ఒక మహిళగా ఒక బీసీ సమస్యను తలెత్తుకొని పబ్లిక్ కి సేవ చేయాలనే దృక్పథంతో, ఆ రిజర్వేషన్ కల్పించాలనే దృక్పథంతో ఫైట్ చేసి ఇవాళ రాష్ట్రాన్ని తలొగ్గేటట్టు విధంగా 42% అమలు పరచాలి అనే విధంగా పోరాడిన కవితక్కని ఇవాళ నిందలు వేస్తున్నాడు. ఎందుకంటే ఒక మహిళగా ఆ విజయం ఆమె ఖాతాలో జమ అవుతుంది అని చెప్పి ఒక కుళ్ళుతోని ఒక కుతంత్రంతోని ఒక బీసీ వర్గం గురించి ఆలోచించకుండా ఎక్కడ మా హోదా తగ్గుతుందో అని చెప్పి ఆ విధంగా ఒక మహిళని చూడకుండా ఇవాళ విస్మరించడం, ఆయన ఈ విధంగా నిందలు వేయడం జరిగింది. తీర్మార్ మల్లన్న ఖబర్దార్ చెప్తున్నాం, ఇవాళ ఇంకొకసారి ఇటువంటిది ఏదైనా జరుగుతున్నా నువ్వు ఎక్కడున్నా సరే వచ్చి ఉరికిచి తంతం. నేను నోరు అదుపులో పెట్టుకో, ఖబర్దార్ బిడ్డ. ఇల్లు కోసానికి వచ్చినయ్యా. ఇప్పుడు ఇంతకు ముందు కూడా ఇస్తే దొరకలేదు, మళ్ళీ ఇప్పుడు కూడా ఇస్తే వస్తుందో ఏమో అని వచ్చిన. ఇక్కడ సార్కు ఫామ్ ఫిల్అప్ చేసి ఇచ్చిన. ఇల్లు లేదు, 20 ఏళ్ళ నుంచి నేను కిరాయికే ఉంటున్నా. అప్పుడు ఇస్తున్నారు, అప్పుడు కూడా రాలేదు కేసీఆర్లో. ఇప్పుడు కూడా వస్తుందేమో అంటే ఇంక ఇప్పుడు సంవత్సరంన్నర అయిపోయింది, ఇప్పుడు కూడా రాలేదు. ఆడ మహేష్ గౌడ్ సార్ ఎమ్మెల్యేతో కలిసిన. నేను ఇప్పుడు ఇస్తా అన్నాడు, పాములు తీసుకున్నాడు. అన్ని పెట్టిన అన్ని ఫోన్ చేస్తా అన్నారు. ఇప్పటిదాకా ఎవరు ఫోన్ చేయలేదు. ఫోన్ చేస్తారేమో అని చూస్తా పోతున్నా. నేను కూడా ఫోన్ చేస్తలేరు, ఏం చేస్తలేరు. అన్ని ఇచ్చిన, పింఛన్ రాలేదు ఇంకా. మా ఆయన మొన్ననే చచ్చిపోయిండు, 2 నెలలే చచ్చిపోయి. ఆయన కోసం ఏం పైసా దొరకలే, ఒక్కదాని అనాథ లెక్కున్నా. పిల్లలు లేరు, ఏం లేరు. ఏమన్నా సాయం చేస్తారేమో అని అంటే ఏం చేస్తలేడు. తర్వాత ఇట్లనే బట్టలు కుట్టుకుంటా మామూలుగా. ఇప్పుడు ఆయన చచ్చిపోయిండు, కొలు లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. రోడ్డు మీద బతికే పరిస్థితికి వచ్చిందా నేను. చాలా బాధ ఉంది అయ్యా. ఆడ ఉస్మానియాలో చచ్చిపోయిండు, ఆడ కూడా ఎవ్వరు ఇంట్రెస్ట్ చేయలేము. ఆయనకు చిన్న ఏజ్లోనే చచ్చిపోయిండు. ఇప్పుడు ఒక్కదాన్ని ఉన్నాను, నాకు పిల్లలు లేరు, ఏం లేరు. ఏమన్నా లోన్ అన్నా ఏమన్నా పైసనని ఇస్తే ఏమన్నా దుకాణం మనం పెట్టుకొని ఏమన్నా కుట్టు పని చేసుకొని బతుకుతా అని అంటే ఫోన్ చేసి చెప్తామా అని అన్నాడు. ఏం ఎప్పుడు చెప్తాడో ఏమో. గివ్విల్లా మీకోసం తీసుకొచ్చిన బరాబర్ ముచ్చట్లు రేపొచ్చే బరాబర్ ముచ్చట్లలా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి BRK న్యూస్. ఇది తెలుగోడి సత్తా. రేపు మళ్ళొత్తాం.